హిందీలో తెరకెక్కిన 'పంచాయత్' అనే వెబ్ సిరీస్ కి ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ని తెలుగులో 'శివరపల్లి' అనే పేరుతో రీమేక్ చేయడం జరిగింది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 24 నుంచి స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఓ లుక్ ఇద్దాం. ఇక సినిమా కథలోకి వెళ్తే బీటెక్ పూర్తి చేసిన శ్యామ్ తన స్నేహితులలాగా హై స్టడీస్ కోసం అమెరికా వెళ్ళాలని అనుకుంటాడు. అయితే తండ్రి బలవంతం చేయడంతో పంచాయతీ సెక్రటరీ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు. ఈ తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో మారుమూల గ్రామం అయినటువంటి శివరపల్లిలోనే శ్యామ్ పోస్టింగ్ ఉంటుంది. ఈ శివరపల్లిలో సర్పంచ్ పేరు సుశీల. అయితే పేరుకే సుశీల సర్పంచ్ అయినప్పటికీ అక్కడ అధికారం మొత్తం ఆమె భర్త అయినటువంటి సుధాకర్ చేతుల్లోనే ఉంటుంది. శ్యామ్ శివరపల్లిలో పంచాయతీ సెక్రటరీగా పోస్టింగ్ అయినప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇష్టం లేకపోయినా ఉద్యోగంలో జాయిన్ అయిన శ్యామ్ ఆ పల్లెటూరులో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు, ఆ పంచాయతీ ఆఫీసులో ఉన్నటువంటి ఉద్యోగులు, ముఖ్యంగా సర్పంచ్ భర్తతో శ్యామ్ ఎలాంటి కష్టాలను అనుభవిస్తాడు, శ్యామ్ అమెరికాకు వెళ్లాలనే ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది ఈ వెబ్ సిరీస్ యొక్క ముఖ్యమైన కథ. ఈ సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇది హిందీ వెబ్ సిరీస్ పంచాయత్ కథను రీమేక్ చేసినప్పటికీ శివరపల్లి కథ తెలుగు నేటివికి చాలా దగ్గరగా తీశారు. ఈ వెబ్ సిరీస్ లో తెలంగాణ నేపథ్యంలో ఓ మారుమూల గ్రామం, అక్కడి ప్రజల తీరు, కొత్తగా వచ్చిన పంచాయత్ సెక్రటరీతో వాళ్ళు నడుచుకునే విధానం చాలా చక్కగా చూపించారు. పక్కాగా ఒక గ్రామీణ నేపథ్యాన్ని మరోసారి ప్రేక్షకులు చూపించిన తీరు ఆకట్టుకుంది. ఇక పల్లెటూర్లలో పంచాయతీ ఆఫీస్ ఎలా ఉంటుంది అనేది మన కళ్ళకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్. అక్కడి ప్రజల అమాయకత్వం, గ్రామీణ మహిళల్లో చైతన్యం తీసుకురావాలన్న పాయింట్ ను టచ్ చేసిన తీరు చాలా బాగుంది. ఇక శ్యామ్ పాత్రలో రాగ్మయూర్ ఆకట్టుకున్నాడు. అటు సర్పంచ్ భర్తగా మురళీధర్ గౌడ్ మరోసారి తన నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. దర్శకుడు భాస్కర్ ఎలాంటి ట్విస్టులు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేకుండా ఒక ప్యూర్ ఫ్యామిలీ ఆడియన్స్ కంటెంట్ గా శివరపల్లిని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. కానీ ఈ శివరపల్లి వెబ్ సిరీస్ లో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఇలాంటి వెబ్ సిరీస్ లో కథ ఎంత సింపుల్ గా ఉన్నా ఎంటర్టైన్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శివరపల్లిలో ఎంటర్టైన్మెంట్ కొంత మిస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే కామెడీ సీన్స్ ఉన్నాయి కానీ అక్కడక్కడ నవ్వు తెప్పిస్తాయి. కానీ కొన్ని సీన్స్ అయితే ఏదో పెట్టాలి కదా అన్నట్టు పెట్టినట్లు మనకు అనిపిస్తుంది. ఇక ఇలాంటి సింపుల్ కథలకి వెబ్ సిరీస్లుగా తీసినప్పుడు రన్ టైం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్ అనేది 4.5 గంటలు ఉంటుంది. ఇది సింపుల్ కథ కాబట్టి ప్రేక్షకులకు ల్యాగ్ అనిపించే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో చాలా వరకు సీన్స్ ఏదో పెట్టాలి కదా అని పెట్టినట్లుగా అనిపిస్తుంటుంది. ఇక టెక్నికల్ విభాగంలో సినిమాటోగ్రఫీ కూడా మరోసారి ఈ సినిమాకి అసెట్ గా నిలిచింది. పల్లెటూరు వాతావరణం, అక్కడి ప్రజల ప్రవర్తనను చాలా బాగా చూపెట్టారు. ఇక ఎర్రమల్లి సంగీతం చాలా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. కొన్ని ల్యాగ్ సీన్స్ ను ట్రిమ్ చేసి ఉండాల్సింది. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే శివరపల్లి ఒక పక్క పల్లెటూరి కథ చాలా సింపుల్ లైన్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎలాంటి ఓవర్ ట్విస్టులు, బూతులు లేకుండా చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. సో ఫ్రెండ్స్, మీరు కూడా మూవీ లవర్స్ అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.